ఈ దివిటి అలాంటిది కాదు. ఈ దివిటి దైదీప్యమానంగా వెలిగేటువంటి దివిటి. ఇది పేదవారికి ఎక్కువగా ఉపయోగపడినటువంటి దివిటి. అయితే ఈ దివిటికి క్రైస్తవులకి చాలా అవినాభావ సంబంధం ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనము, 9వ వచనము, 10వ వచనము. ఏది దొరికితే అది తీయొచ్చు, సందేహం లేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో సంచరించుతున్నది కానీ దానిని ఎవరు కూడా గ్రహించలేని స్థాయిలో ఉన్నారు. నేటి దినాలలో స్త్రీలని మనం చెప్పుకుంటూ ఉన్నా, ఇంటికి దీపం ఇల్లాలని చెప్పుకుంటూ ఉన్నా. అయితే మరి ఆ దీపము వెలుగునిస్తుందా, చీకటినిస్తుందా? వెలుగునిచ్చే దీపముగా, వెలుగునిచ్చే స్త్రీగా, వెలుగునిచ్చే కుటుంబాన్ని నువ్వు రెడీ చేసావా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ వెలుగు ఎందుకు రాకుండా ఉన్నది అంటే చీకటి ఉన్నది కనుక వెలుగు రావడం లేదు. మొన్న ఈ మధ్య ఒక జోక్ వచ్చింది స్త్రీల మీద. ఇంటికి దీపం ఇల్లాలన్నారని ఆ భర్త లైట్ వేయకుండా అంటే కూర్చుంటున్నాడు ఇంట్లో. ఏంద్రబాబు లైటే అంటే ఇంటికి దీపం ఇల్లాలన్నారుగా, నువ్వు ఇంట్లో ఉన్నావుగా, ఎలుగు ఎలుగు అంటున్నాడు. ఇల్లాలు అంటే సాదృశ్యంగా చెప్తున్నారు, అంతేగాని మూర్ఖత్వంగా పలుకు లేకుండా మనల్ని ఎలగమంటే ఎక్కడ తెచ్చి వెలుగుతాం? అయితే ఇక్కడ నిజమైన వెలుగు ఉన్నది, ఆ వెలుగుని మనం గ్రహించడం లేదు. ఆ వెలుగు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకి ఉన్నటువంటి బిరుదులలో వెలుగు అనేటువంటిది ఒక బిరుదు అని చెప్పవచ్చును. ఇంకా యెషయా గ్రంథము 49వ